అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటపల్లి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి వనిత, వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసాని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కొమ్మరివారి సావరం వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రుల బృందం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించమని చెప్పారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లోని ఏటిగట్టు పటిష్టతకు అప్పటి మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు బోస్, ఎమ్మెల్సీ తోటలు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. వరద సమయంలో మంత్రి వేణు ఇసుక బస్తాలు మోస్తూ ఫోటోషూట్ పెట్టేవారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. పరిశీలించి రమ్మని, అక్కడున్న ప్రజలకి భరోసా కల్పించమని, రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నేను, అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ మంత్రి, రాజ్యసభ సభ్యులు ఉన్నా సరే, ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఏ రోజు దాని వంక చూసిన వైనం లేదు. ఎప్పుడైనా ఇలాంటి వరద వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే ఇసుక బస్తాలు ఉన్నాయో ఆ ఇసుక బస్తాలు అట్టుకుని మాత్రం ఆయన ఫోటోషూట్ ఒకటి పెట్టి కూడా ఆయన పెట్టి అక్కడ వచ్చిన ఏదైతే గ్రాంట్ ఉందో ఆ గ్రాంట్ ను పంచుకోవడానికి మాత్రం ఎగబడేవారు. ఇటు కాంట్రాక్టర్, అటు మంత్రి, మాజీ మంత్రి వేణు కూడా. ఏదేమైనప్పటికీ ఈ రోజు సొందరపల్లిలో పడ్డ ఈ గండి పడే పరిస్థితి ఉంది. ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు ఈ గట్టు వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగేవారు సహాయ కార్యక్రమాల కోసం. కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందే మేలుకుని మరి వెంటనే సహాయ కార్యక్రమాలు ఏదైతే 5 జిల్లాలో ఈ వరద తాకిడికి ఎక్కువ ఉందో 5 జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం, కలెక్టర్లు అందరూ కూడా ఫుల్ గా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే సుందరపల్లి ఉందో ఆ సుందరపల్లికి కోళ్లకి 55 లక్షల గ్రాంట్ వెంటనే టెంపరీగా